పావు కాటేసింది. ఎక్కడ ఎక్కడ ఎట్టా ఉంది? విషం పైకి ఎక్కుతుందా? నెక్స్ట్ వరకు ఎక్కుతుంది, ఆ పైకి మాత్రం ఎక్కదు. మంత్రం వేస్తానుగా. నీ పేరేమిటి? చిలక. నీ మొగుడు పేరు? నాకు మొగుడు లేడు. ఎక్కడికి వెళ్ళాడు? నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు. నీకు కాబోయే మొగుడు పేరు చెప్పు. నాకు తెలీదు. పోనీ వలసిన వాడి పేరు చెప్పు. నేను ఇంకా ఎవరిని వలవలేదు. అచ్చారో బెట్ట. అట్ట అంటే అట్ట పిల్ల. వలసిన వాడి పేరు కాబోయే మొగుడు పేరు చెప్పాలి, లేకపోతే విషయం ఇక్కిపోతుంది. మా అయ్య పేరు చెప్పనా? ఫకీరయ్య. ఫకీర్ మా కూతురువా? లాభం లేదు పిల్ల. కాబోయే మొగుడు పేరు చెప్పాలి. నాకు తెలీదే. అలా అంటే విషయం ఎక్కిపోతుంది. ఎక్కుతుంది. ఎక్కుతుందా? తొందరగా ఏదో పేరు చెప్పే, తర్వాత వాడినే పెళ్లి చేసుకుంటాను ఒట్టేసుకో, ఇల్లు దిగిపోతుంది. నీ పేరేంటి? అయితే అదే పేరు పెట్టుకో. నేనా? నీ కాబోయే మొగుడు నేనా? అయితే నీ నోటితోటి ఓ మాట ఆ పేరు అనేసుకో. దేవుడి పేరు చెప్పనుకో. దిగిందా? దిగింది. చూసావా, నువ్వు అన్న మాట తప్పకూడదు. నన్నే పెళ్లి చేసుకోవాలి, లేకపోతే విషయం ఎక్కిపోతుంది. నిన్నే చేసుకుంటా. లే లే అబ్బా, లే దండం పెట్టుకుంటా. చిలక, మన పెళ్ళి ఎప్పుడే? నీకే ఆలస్యం. నీ అయితే చెప్పి ముహూర్తం పెట్టించే, తాళి కట్టారు. ఎవరి మెళ్ళారా? నీ మెల్లోనేరా. ఏమిట్రా చేస్తున్నారు? ఏం చేస్తున్నావు? చిలక నేను ఊసులాడుకుంటున్నావు తప్ప? గాడిదా, పెళ్లి కాని పిల్లతో ఊసులాడతావా? పెళ్లి కాలేదు కాబట్టి ఊసులాడుతున్నాం. పెళ్లి అయిందనుకో దాని మొగుడు ఊరుకుంటాడా? నిన్ను నన్ను పళ్ళు రాలు కొట్టేస్తాడు. అయ్యా, శిశీంద్రి నన్ను చేసుకుంటానన్నాడయ్యా. రే శిశీంద్ర, నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలంటే ఎవడైనా సరే 5,000 రూపాయలు ఇవ్వాలరా. పాములు పట్టే సన్నాసి గడివి నువ్వేమిస్తావు? 5,000 రూపాయలు ఒక లెక్క. ఫకీర్ మొహ, పెళ్లి చేసి చూడు, అమీర్ అవుతానో లేదో నీకు తెలుస్తుంది. అయ్యో, కనబడుట లేదు, కనబడుట లేదు. ఇందా ఇక చదువు. మాట్లాడరా, విను. ఎల్లా రుక్మిణి, నీ పెళ్లి మా ఇష్ట ప్రకారం చెయ్యం. నీ ఇష్ట ప్రకారమే ఆ గోపాలకృష్ణుడే పెళ్ళాడు. నువ్వు వీపాటికే పెళ్లి చేసుకునుంటే మళ్ళీ మరోసారి వైభవంగా చేస్తాం. నీ కోసం అమ్మ బెంగ పెట్టుకుని రాత్రిళ్ళు కలవరిస్తోంది. అయ్యో పాపం. ఇదంతా మామూలు లేరా, బియ్యం సంగతి ఆనందము చూడు. రూపాయికి 3 సేర్లు బియ్యం అమ్మాలని 300 మంది ఆందోళన. ఏమిటి, మరో 3 వారాల పాటు బియ్యానికి కటకట. ఏం బొమ్మ, ఏం టాక్సీ బాబు? అబ్బా అబ్బా, కాళ్ళు పడిపోతున్నాయి. ఏమయ్యా, ఇవాళ ఎక్కడైనా పేలిందా? ఉండండి, పేపర్ చూసి చెప్తాను. పేపర్లో కదయ్యా, ఇంకెక్కడైనా పేలిందా అని. పేలింది పేలింది. ఎక్కడ ఎక్కడ? వేసవకాలం కాదు, నా ముఖం అంతా పేలింది, వీడి వీపు అంతా పేలింది. ఇంకాసేపు ఉంటే మీ వీపులు కూడా పేల్తాయి. అది కాదయ్యా మహాత్మా, ఎక్కడైనా ఏ టాక్సీ అయినా పేలిందా అని. ట్యాక్సీ ఏంటి, పేల్తం ఏంటి? మా టాక్సీ వాడు పేలాలే. మీ టాక్సీ ఏమన్నా శివకాశి పటాసులతో చేశారా? అది కాదండి, మా టాక్సీ ఎక్కడైనా పేలిందా అని. పేలింది, పొద్దున 10 గంటలకు పేలింది. పేలిందా? ఎక్కడ? తాండియార్పేటలో. తండ్రియార్పేట? నిజంగానా? నిజమే అంటారేమిటయ్యా, ఆ అదిరికి 10 గజాల మేర పక్కన జనం అబ్బే అదిరి పడిపోయారు. అంతేనా? లేకపోతే టైర్ భరోసా అయితే జనం చచ్చిపోతారా? అది కాదయ్యా, అందులో మేము ఒకటి మర్చిపోయాం. ఏమిటది? అదే ఒకటి. ఇదా? అది కాదు, పెట్టి అట్ట పెట్టి. సార్ మీరేనా? అవునయ్యా. పొద్దుటి నుంచి వెతకలేక చస్తున్నాను సార్. ఏమిటయ్యా? మీరు పోగొట్టుకుంది అట్టబెట్టే కదండి. అవునయ్యా. పైన రిబ్బన్తో కట్టి ఉంటుంది. అదే. ఏదో ఇంగ్లీష్ లో కూడా రాసి ఉంటుంది. అబ్బబ్బబ్బబ్బ, సినిమాలో సస్పెన్స్ చంపేస్తున్నావు ఏమోయ్యా బాబు. ఇదిగో సార్ మీ పెట్టి. మూర్తి, ఈ పెట్టారా? ఎవడో లేబుల్ లాగేశాడు. ఓపెన్ ఇట్ మ్యాన్. ఓపెన్. సార్, పొద్దుటి నుంచి పాత చెప్పుల జత కోసం వెతుక్కుంటున్నారు. చూడండి, మీరేమో అనుకోకుండా ఉంటే డబ్బులు నేను ఇస్తాను, కొత్త జత కొనుక్కోండి. బాబు, ఇవన్నీ నువ్వే అమ్ముకో. ఏమన్నా పేలిందా? ఈ పాటికి పేలు ఉంటుంది. తప్పకుండా పేలుతుందిరా బాబు.
ఇక్కడ మామ ఏమిటో ఇలా వచ్చావు? నా కూతురు వేపు కన్నెత్తి చూస్తే ఎముకలు వేరకొట్టానని చెప్పాను లేదా? నీ కూతురు కోసం ఆడొస్తాడు, నీ కోసం వచ్చాను. ఆడవాళ్ల మొహమేనే చూడకు. వ్రతదీక్షలో ఉన్నాను, అది గురువు ఆజ్ఞ. నీ అమ్మాయి కూడా ఈ పక్కకు రావడానికి వీలు లేదు. మరి ఎందుకు వచ్చావు? ఏమిటా ఇది? నాకు ఖాళీ పీప కావాలి మామ. హై పిప ఎందుకు? అమ్మమ్మ అది చెప్పకు, అది ఒక పెద్ద రహస్యం. రహస్యమా? అయితే వెళ్తా. నీత పెద్ద చిక్కొచ్చింది మామ. మరి పీప ఎందుకు చెప్పు, ఇస్తా. చెప్పంటావా? మా గురువు గారు ఉపదేశం, అకస్మాత్తుగా 1,00,000 రూపాయల మూట దొరకాలంటే ఒక పెద్ద పూజ చేయాలి. ఏమిట్రా పూజ? ఏంట్రా ఏంట్రా? ఎవరితో చెప్పాలంటే చస్తే చెప్పండి రా. ఒట్టు చేసి నీ నెత్తి మీద పెట్టుకో. ఒట్టు. కాళీ పూజ చేయాలి. కాళీ పూజ అంటే చెవు 25 బూర్లు 50 గారెలు నేత్తో చేసి అమ్మవారి ముందు పెట్టాలి. కళ్ళ గంటలు కట్టుకుని బయట పిడుగు పడ్డా సరే వినపడకుండా చెవుల్లో దూది పెట్టుకుని దీపాలో కూర్చుని కోడి కూసేదాకా మంత్ర జపం చెయ్యాలి. తెల్లవారేసరికి 1,00,000 రూపాయల మూట నట్టింట్లో. ఎవరి నట్టింట్లో? నా నట్టింట్లో పడుతుంది. ఆ మూట నీకిచ్చి నీ కూతురు పెళ్లి చేసుకుందా అని వచ్చాను. మరి ఆ మంత్రం వీడు చెప్పావు కదేరా? నీకెందుకు మా మంత్రం? అయితే పీప బాబు బాబు నీ కాళ్ళు పట్టుకుంటా మంత్రం చెప్తా. పీపా ఇస్తా. చెప్పు. జై కాళీ మహత్కాళి గాలి సంపయ. జై కాళీ మహత్కాళి బురి సంపయ. ఇదే మంత్రం జపం. కోడి కూసేదాకా పీపాలో కూర్చున్నవాడు కూర్చున్నట్టు జపం చేయాలి. అంతే 1,00,000 రూపాయల మూట నచ్చింది. ఇలాగే జపం చేస్తే అంబ అనుగ్రహించి డబ్బు కురిపిస్తుందట్రా. అంతే అమ్మ కురిపిస్తుంది. మరి నా పీప పీప శిశింద్రి, అసలు మా ఇంట పీపాయే లేదురా. పీప లేదా? లేదే. ఈ రోజు మంచి రోజే, ఈ రాత్రే పూజ చేయాలి. నిజంగా పీప లేదా? లేరాబా. అయితే ఒకసారి వెతుక్కుంటాను. వెతుక్కో. ఈ రోజే మంచి రోజు. ఈ రోజే మంచి రోజు. ఈ రాత్రికే పూజ చేయాలి. ఈ రోజే నీ పెళ్ళిరా నాకా పెళ్ళా? ఇదిగో పెళ్లి కూతురా. ఇట్లే ఇదా ఇదొద్దు. నా కూతురికే పైసా గడ్డి తినేవాడివి నువ్వు నాకు ఏం కట్నం ఇవ్వగలవు? కట్నం నేనిస్తానా? 1000 రూపాయలా? 1000 రూపాయలా? ఇగా ఇయ్యే కన్ను సంపాదించాను. అలాగా అయితే చెట్టు కావాల్సిందే. బాబా నీ దండం పెడతాను బాబు. పెళ్లి కూతురు ఇష్టమేనా? నేను చేసుకోను. పచ్చిది కడుపును పుడతాను, ఒప్పుకో తల్లి. లేకపోతే నా ప్రాణం మీదకి వస్తా తల్లి. పెద్దవాళ్ళు అడుగుతున్నారు, బాగుండదు. ఒప్పుకో. సరే ఇలారా మొలదురు. తొందరగా ముహూర్తం పెట్టించు, తాళి కట్టాలి. అడగక్కర్లేదు దా.